గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అవుతుందండి. సో, మన స్కూల్ పంపించాలి. అందుకు గబగబా బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. మాకు అండ్ మా అన్నమ్మకి కలిపేసి ఒకేసారి పెట్టేస్తున్నాననమాట. ఇప్పుడు మన్నమ్మ స్నానం అది అయిపోయిందండి. సో, నేను ఇక్కడ మన్నమ్మకి జడ అది వేసేస్తున్నాననమాట. యాక్చువల్లీ ఏంటంటే సాటర్డేలు మన్నుకి స్కూల్ అది ఉండదు. కాకపోతే ఏంటంటే జన్మాష్టమి సెలబ్రేషన్స్ అవుతున్నాయి వాళ్ళ స్కూల్‌లో. అందుకు ఇవాళ పంపించాలనమాట. సో, నేనైతే మనోజ్ఞని ఇలా అయితే రెడీ చేసేస్తున్నాను. అండ్ రెడీ అయిన తర్వాత చెప్పండి నాకు కామెంట్‌లో మనోజ్ఞ ఎలా ఉందో, బావుందో లేదా అన్నది. అంటే ఇక్కడ టిఫిన్ అయితే అయిపోయింది. సో, టకటక పక్క నుంచి టిఫిన్ పెడుతూ తననైతే రెడీ చేసేస్తున్నాను అనమాట. మనోజ్ఞకి యాక్చువల్లీ కాటుక పెట్టుకోవడం అంటే చాలా భయమండి. గుచ్చుకుపోతుందేమో అని. సో, సరిగ్గా పెట్టించుకోదనమాట. ఇక్కడ వచ్చేసి బేబీ లిప్ బామ్ అయితే పెడుతున్నాను మనోజ్ఞకి. అండ్ ఇక్కడేమో మ్యాచింగ్ గాజులు అవి అయితే వేసేస్తున్నాననమాట. ఇది వచ్చేసి ఆర్టిఫిషియల్ దండండి. సో, అదైతే పెట్టేస్తున్నాను అనమాట జడకి, మనోజ్ఞకి. అండ్ మనోజ్ఞ వచ్చేసి ఆల్బమ్ చూసుకుంటోంది. తనది చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అవి పెట్టిన ఆల్బమ్ అనమాట. అవైతే చూసుకుంటోంది. అండ్ ఇప్పుడేంటంటే చంపస్వరాలైతే పెడుతున్నాను ఇలాగ సైడ్‌కి. యాక్చువల్లీ ఏంటంటే మనోజ్ఞని రాధమ్మలాగా తయారు చేసి పంపించాలనమాట రెడీ చేసి. రాధారాణిలాగా. సో, అందుకని ఇవన్నీ పెడుతున్నాను అనమాట. పిల్లల్ని స్కూల్‌కి నార్మల్‌గా రెడీ చేయడం కన్నా ఇలా రెడీ చేయడం చాలా టైం పట్టేస్తుందండి. చాలా మన్నమ్మ అయితే అటు ఇటు పరిగెట్టేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడొచ్చేసి ఏంటంటే నేను ఇది నా మల్టీ కలర్ దుపట్టా అనమాట. సో, దాన్ని ఇలాగ నేను మన్నమ్మకైతే సెట్ చేసేస్తున్నాను. నేను లేచిన వెంటనే మనోజ్ఞ కోసం టిఫిన్ బాక్స్ కోసం రెడీ చేశానండి. పూరి, ఆలు కూర అయితే పెట్టాననమాట. సో, ఇలా అయితే రెడీ అయిపోయింది మనోజ్ఞ. డాన్స్ ఎలా చేస్తుందో చూసారా? చాలా హ్యాపీ ఫీల్ అయింది అలా చూసుకొని. ఇవాళ మనోజ్ఞనైతే బస్‌కి పంపించలేదండి. మేమే వెళ్లి దింపామనమాట. సో, స్కూల్‌కెళ్ళి దింపేసి వచ్చేసాము. ఇంటికి రాగానే అయితే టీ తాగేసాను నేను. ఇవాళ వెదర్ బావుందని బయట అయితే టీ తాగాను. అండ్ ఇక్కడొచ్చేసి వాషింగ్ మిషన్‌లో బట్టలవి వేసేసుకున్నాననమాట. ఇల్లు మొత్తం మాప్ అయితే పెట్టుకున్నానండి. నాకు ఈ మాపింగ్‌ది చాలా నచ్చిందనమాట. ఎందుకంటే ఏ మూలకైనా చక్కగా వెళ్ళిపోతుంది స్టిక్. క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. నాకు ఈ వే అయితే చాలా నచ్చింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 10:21 అయిపోయింది. ఇలా అయితే క్లీన్ అయిపోయింది హౌస్ మొత్తమును. సో, ఇవాళ టిఫిన్‌కొచ్చేసి ఇడ్లీ, పూరి అనమాట. బాంబే చట్నీతో చేశాను. అండ్ ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయి నా బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చేసేస్తున్నాననమాట.